మేము ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు, ఏ బిల్డర్ దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పారు. కానీ మాకు వద్దు, మా జాగే కావాలని ఉన్నాం సార్. మాకు జాగే కావాలి, మా జాగలో మేము ఉంటాము అంతవరకే అన్నాం. మేము ఎంత దారుణంగా మమ్మల్ని హైదరాబాద్లో వచ్చి అట్లా కూలగొట్టారు. మేము ఎంత 3 నెలల బట్టి మేము ఆడ పడి, గాలి లేదు, కరెంటు లేదు, అయినా కూడా మా పిల్లల్ని పెట్టుకుని ఒక్కొక్క రోజు ఒక పక్కన వాళ్ళ ఇళ్ళలో పడుకోబెట్టుకుంటున్నాం మా పిల్లల్ని. చెట్టుకొకరు పుట్టుకొకరు అయ్యారు నా పిల్లలు, 3 పిల్లలు. మరి నా పిల్లలు ఏమవ్వాలి చెప్పండి? మేము కష్టపడే దీనికోసం, నా పిల్లల కోసమే కదా చెప్పండి, నా పిల్లల కోసమే కదా ఇన్ని సంవత్సరాలు పెట్టుకుండి మేము ఇప్పుడు వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తాం? దీన్ని నమ్ముకునే ఉన్నాం మేము. నా 3 పిల్లలకు చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు. నా పిల్లలు ఏమవ్వాలి చెప్పండి? నా పిల్లల కోసమే కష్టపడేది మేము. వాళ్ళకి మాకు ఇల్లు కావాలి కదా. ఈ సిటీలో మేము కిరాయిలు కట్టుకుని ఎట్లా పెట్టి చెప్పండి? కిరాయిలు మేము కట్టగలుగుతామా? మేము కూలి పనికి వెళ్తే తిన్నట్టు లేకపోతే లేనట్టు. మాకు ఏ జాబులు లేవు, ఏ గవర్నమెంట్ జాబులు లేవు, మేము చదవలేదు. మేమన్నా జాబులు కష్టపడి చేసేటోళ్ళం మేము కాదు, ఏదో కూలి పని చేసుకునేటోళ్ళం. నా 3 పిల్లలు చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు, చదువులు లేవు సరిగా. ఎండాకాలంలో అట్లా కూలగొట్టేసారు. మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ చెప్పండి అని న్యాయం అడిగితే, నిన్న వచ్చి అట్లా అడుగుతుంటే దారుణంగా వచ్చి తీసుకెళ్ళిపోయారు. లేడీస్ పోలీసు పిలిపించి మేము గుడిసెలు వేసుకుంటాం, మేము ఇక్కడే ఉంటాం. 3 నెలలు అయినా సరే మాకు దారి చూపించలేదు మీరు. మేము ఇక్కడే గుడిసెలు వేసుకుంటాం, తడుకలు తెప్పించుకున్నాం, బొంకట్లు తెప్పించుకున్నాం.